హలో! హాయ్. మనము ఇవాళ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోని ఫంక్షన్స్ అనే టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఇవాళ మనం ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. ఫంక్షన్స్ కంటే ముందు కొన్ని క్యారెక్టర్‌లు ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనమాట. ఫంక్షన్స్ కాడికెళ్ళాలంటే ముందు కొన్ని కొన్ని క్యారెక్టర్‌లు ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అవేంటివంటే సెట్స్. సెట్స్ తర్వాత కార్టీసియన్ ప్రొడక్ట్. కార్టీసియన్ ప్రొడక్ట్ నెక్స్ట్ రిలేషన్స్. నెక్స్ట్ ఫంక్షన్. ఇలాగనమాట. ఈ ఫంక్షన్స్‌లోనే ఇమేజెస్, ప్రీ ఇమేజెస్, డొమైన్, కోడొమైన్, రేంజ్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఈ ఫంక్షన్స్ అనే టాపిక్‌లోనే మళ్ళా ఇమేజెస్, ప్రీ ఇమేజెస్, డొమైన్స్, కోడొమైన్స్, రేంజ్ అనేవి కొన్ని టర్మినాలజీస్ వస్తాయన్నమాట. ఫస్ట్ మనం సెట్స్ గురించి చెప్పుకుందాం. సెట్స్ అంటే ఏంటి? మీరు 10థ్‌లోనే ఇనుంటారు. ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఉండే వాటిని సెట్స్ అని తీసుకుంటాం. 1, 2, 3 ఇలాగ. ఈ 1, 2, 3 అనే కాదు ఎన్నైనా తీసుకోవచ్చు. నేను 1, 2, 3 అని తీసుకున్నా. సెట్స్‌లో ఉండే వాటిని ఈ 1, 2, 3లని మనం ఎలిమెంట్స్ అంటామనమాట. ఓకేనా? ఇలాంటివి నేను కొన్ని సెట్‌లు తీసుకుంటున్నా. 1, 2, 3 బి ఈక్వల్ టు ఏబి అనే 2 సెట్స్ తీసుకుంటున్నా. ఈ 2 సెట్స్‌ని మల్టిప్లై చేస్తున్నా. దాన్ని ఎట్లా చేస్తున్నాం? ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి అంటే ఈ 2 సెట్స్ మధ్య మల్టిప్లికేషన్ అంటే ఎలా ఉండిద్దో ఒక్కసారి చూడండి. ఇక్కడ స్టార్టింగ్ ఏం పెట్టాం? ఏ పెట్టాం కదా! కాబట్టి ఏలో ఎలిమెంట్ ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత బిలో ఎలిమెంట్ ఫస్ట్ తీసుకోవాలి. ఇలాగ రాస్తామనమాట మల్టిప్లికేషన్ అంటే. 1తో ఏ, 1తో బి ఇలాగ రాస్తాం. తర్వాత 2తో 2తో ఏ, 2తో బి. తర్వాత 3తో ఏ, 3తో బి. ఓకేనా? ఇలాగ రాస్తామనమాట. ఇక్కడ ఈ 1A, 1B, 2A, 2B వీటిల్ని ఏంటంటారంటే ఆర్డర్డ్ పెయిర్స్ అంటారనమాట. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని ఈ 1Aని ఏమంటారు? ఆర్డర్డ్ పెయిర్స్. వీటిల్ని ఆర్డర్డ్ పెయిర్స్ అంటామనమాట. దీంట్లో ఫస్ట్ ఉండేదాన్ని ఫస్ట్ కాంపోనెంట్ అని, సెకండ్ ఉండేదాన్ని సెకండ్ కాంపోనెంట్ అని అంటాము. ఓకేనా? ఇది. సరే ఇంతకీ ఈ సెట్స్ మధ్య మల్టిప్లికేషన్ ఏంటి? దీనికో పేరుండాలి గదా! ఏంటి అంటే దీన్నే కార్టీసియన్ ప్రొడక్ట్ అంటారు. ఓకేనా? దీన్నే కార్టీసియన్ ప్రొడక్ట్ అంటారు. అర్థమైందా మీకు కార్టీసియన్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే? కార్టీసియన్ ప్రొడక్ట్ అంటే ఏవైనా 2 సెట్స్ తీసుకుంటాం. ఆ 2 సెట్స్ తీసుకుంటే దీంట్లో ఉండే మనం ఏదైతే ఇక్కడ ఫస్ట్ రాస్తామో దాంట్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్‌తో ఇవి 2 రాస్తాము. తర్వాత సెకండ్ ఎలిమెంట్ తీసుకొని ఇవి 2 ఇలాగ రాసుకుంటాం. థర్డ్ ఎలిమెంట్ తీసుకొని ఇలా రాసుకుంటాం. దీన్నే కార్టీసియన్ ప్రొడక్ట్ అంటారు. సెట్స్‌లో ఉండే వాటిని ఎలిమెంట్స్ అని ఎలా అంటామో కార్టీసియన్ ప్రొడక్ట్‌లో ఉండే వాటిని ఆర్డర్డ్ పెయిర్స్ అంటామనమాట. ఓకేనా? వీటిల్ని ఆర్డర్డ్ పెయిర్స్ అంటాము. ఓకే. ఇప్పుడు ఏ క్రాస్ బి రాస్తే ఇలా ఉంది. నేను బి క్రాస్ ఏ రాస్తా. ఏమని ఉండిద్ది? ఏమని చెప్పాను? ఇక్కడ ఫస్ట్ ఏదైతే రాస్తామో దాంట్లో ఎలిమెంట్స్ తర్వాత సెకండ్ రాసిన దాంట్లో ఎలిమెంట్స్ తీసుకోవాలి. అంటే ఏంటి? ఏతో 1 అంతేనా? తర్వాత ఏతో 2 తర్వాత ఏతో 3 ఏ ఏతో అయిపోయింది. నెక్స్ట్ బితో. బితో 1 బితో 2 బితో 3 ఓకేనా? ఇలా రాసుకుంటాం.
ఇప్పుడు ఇది సేమా? ఏ క్రాస్ బి ఈక్వల్ టు అంటే ఏ క్రాస్ బి యొక్క కార్టీసియన్ ప్రోడక్ట్ బి క్రాస్ ఏ అనే కార్టీసియన్ ప్రోడక్ట్ సేమా? మీరే చెప్పండి. ఇది సేమా? ఇక్కడున్న ఆర్డర్డ్ పెయిర్స్ ఇక్కడున్న ఆర్డర్డ్ పెయిర్స్ సేమా? కాదు కదా. అందుకని కార్టీసియన్ ప్రోడక్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీని ఒబే చేయదు అనమాట. దీని మీనింగ్ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. గ్రాఫులు తీసుకో 1 2 3 ABC 1 2 3 ABC ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు ఏదో ఒకటి తీసుకోండి. A2 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అంతేనా? A2 అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది? 2A ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది అనుకుందాం. అంతేనా? 2A. ఇప్పుడు చూడండి ఈ 2 పాయింట్స్ సేమా? కాదు కదా. అలాగే ఏ క్రాస్ బి బి క్రాస్ ఏ అనే ఆర్డర్డ్ పేరు కార్టీసియన్ ప్రోడక్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీని ఒబే చేయదన్నమాట. ఓకే. ఒక్కొక్క కార్టీసియన్ ప్రోడక్ట్లో ఇలాంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి తీసుకుందాం. ఇప్పుడు ఈ సెట్ ఏలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? ఈ సెట్ ఏ అనేది అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 ఉన్నాయి. అంతేనా? దీంట్లో ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బిలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కార్టీసియన్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బిలో ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అంటే ఏమవుతుంది? 3 ఇంటూ 2 6 అవుతుంది. 6 ఉన్నాయా లేవో చూడండి. 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఇది నాట్ ఈక్వల్ టు ఇది అయింది. కానీ రెండిట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్గానే ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఏమవుతుంది? దీనికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బి క్రాస్ ఏ ఏమవుతుంది? ఎన్ ఆఫ్ బి ఇంటూ ఎన్ ఆఫ్ ఏ 2 ఇంటూ 3 6 అవుతుంది. అంతేనా? ఓకే. ఇక్కడ 3 2 ఉంది. లేదు ఎన్ అని ఉంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ క్రాస్ బి ఏమవుతుంది? ఎం ఇంటూ ఎన్ అవుతుంది అనమాట. దాన్నే మనం ఏమేమని రాస్తాం? ఎంఎన్ అనే ఎలిమెంట్స్ ఒక కార్టీసియన్ ప్రోడక్ట్లో ఉంటాయి అని. ఓకే. కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే అర్థమైందా? దీన్ని డెఫినేషన్ ఫామ్లో రాసుకుందాం. కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఏంటిది? లెట్ ఏ కామా బి ఆర్ 2 సెట్స్. ఏవైనా 2 సెట్స్ అయితే దెన్ ఏ కామా బి ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడికి పోతుంది? ఫస్ట్ సెట్లోకి. సెకండ్ ఎలిమెంట్ సెకండ్ సెట్లోకి. మనం ఏమైనా రాయొచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ రాసామంటే అది ఫస్ట్ సెట్లోది. సెకండ్ ఎలిమెంట్ రాసామంటే అది సెకండ్ సెట్లోది. ఈజ్ కాల్డ్ ఏ కార్టీసియన్ ప్రోడక్ట్ అంటారు. దీన్ని ఎలా డినోట్ చేస్తారు? ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ క్రాస్ బి ఇలా డినోట్ చేస్తారు అన్నమాట. ఓకేనా? ఇది కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఇది. ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నారు? ఏ బి అనేవి 2 సెట్స్ అనుకున్నాం. ఒకవేళ ఎయిదర్ ఏ ఆర్ బి అనేవి ఎంటీ సెట్స్ అయితే ఏమవుతుంది? ఏ అనేది ఒకవేళ ఏ కానీ బి కానీ ఎంటీ సెట్ అయితే నేనేమనుకున్నా? ఏని ఎంటీ సెట్ అనుకుంటున్నా. బిని ఏమనుకుంటున్నా? ఇవే ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుందంటే కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ బి 0 అయిపోతుంది. అది కూడా ఎంటీ సెట్టే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఏమవుతుంది? 0 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ క్రాస్ బి ఏమో 0 ఇంటూ 2 0 అంటే దీని మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కార్టీసియన్ ప్రోడక్ట్ ఏమవుతుంది? 0. ఇది కార్టీసియన్ ప్రోడక్ట్. సెకండ్ కండిషన్ వచ్చేసి ఇందాక చెప్పా కదా, ఏ క్రాస్ బి అనేది నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ అంటే కార్టీసియన్ ప్రోడక్ట్
కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చెయ్యదు. ఇది కార్టేషియన్ ప్రోడక్ట్ అంటే. ఇది కార్టేషియన్ ప్రోడక్ట్ అంటే. ఓకేనా? కార్టేషియన్ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఏమని చెప్పాను? కార్టేషియన్ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఏమని చెప్పాను? రిలేషన్ అని చెప్పుకుంటా. రిలేషన్ ఇందాక చూసాం కదా, సెట్ ఏని ఏమనుకున్నాం, ఇది బిని ఏ బి అనుకుని తీసుకున్నాం. ఇప్పుడు రిలేషన్ అంటే ఏంటంటే ఎనీ సబ్సెట్ ఆఫ్ కార్టీషియన్ ప్రోడక్ట్. అంటే ఏ క్రాస్ బి రాసుకుందాం, తుడిపేశాను. 1 ఆఫ్ ఏ 1 ఆఫ్ బి 2a 2b 3a 3b. ఓకేనా? ఇలా ఉంది. ఇప్పుడు నేను రిలేషన్ అంటే ఏదో ఒకటి తీసుకున్నా. ఇదేమవుతుంది 1a 2a 3b ఇలా తీసుకున్నా. ఇది ఏమవుతుంది, ఈ R1కి సబ్సెట్ అవుతుంది కదా, కార్టీషియన్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బికి సబ్సెట్ అవుతుందా లేదా? ఇలా సబ్సెట్ అయితే ఈ R1 ఏమంటారంటే రిలేషన్ అంటారనమాట. అలాగే ఇంకొకటి తీసుకుందాం, R2 1b 2b 2a ఇలా తీసుకుందాం. ఈ R2 అనేది ఏ క్రాస్ బికి సబ్సెట్టేగా, దాంట్లో నుంచి తీసినయేగా మనం రాసింది. దీంట్లో నుంచి తీసే కదా మనం ఇవి రాసింది. ఇప్పుడు ఈ R2ని రిలేషన్ అంటారనమాట. అంటే మీనింగ్ ఏంటి, ఏ కామా బి అనేవి ఎనీ 2 సెట్స్, ఎనీ 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకోవాలి. ఎంప్టీ సెట్స్ తీసుకోకూడదు. నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకుంటే దెన్ ఏ క్రాస్ బి అనేది ఏమవుతుంది, కార్టీషియన్. ఏ క్రాస్ బి ఈజ్ ఏ కార్టీషియన్ ప్రోడక్ట్. Then any subset of A cross B is called రిలేషన్ అంటాం. ఓకేనా? ఇదే డెఫినేషన్. ఏబి అనేవి ఏమైనా 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నాం. ఏమైనా ఎంప్టీ సెట్స్ తీసుకుంటే, ఏదో ఒకటి ఎంప్టీ సెట్ తీసుకుంటే ఏమవుతుంది, అక్కడ కార్టీషియన్ ప్రోడక్టే ఫామ్ అవ్వదు, 0. దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, 0 అయిపోతాయి. అందుకని ఏవైనా 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నాము. ఏ క్రాస్ బి అనేది కార్టీషియన్ ప్రోడక్ట్ అయితే దెన్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఇస్ కాల్డ్ ఏ రిలేషన్. ఏదైనా ఒక సబ్సెట్ ఏ క్రాస్ బికి ఏదైనా ఒక సబ్సెట్ తీసుకున్నాము అంటే అవి రిలేషన్స్ అవుతాయి. ఓకేనా? ఇది రిలేషన్ గురించి. ఓకే, ఒక కార్టీషియన్ ప్రోడక్ట్కి ఇలాంటి రిలేషన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 2n అనే రిలేషన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఈ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కార్టీషియన్ ప్రోడక్ట్ అని n అంటాం. అంటే ఇక్కడ ఎన్ని అవుతాయి, ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి, 2^6 అనే రిలేషన్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఈ కార్టీషియన్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి అనే కార్టీషియన్ ప్రోడక్ట్కి 2^6 అనే రిలేషన్స్ ఫామ్ అవుతాయి అని. ఓకేనా? ఇది కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ది ఫంక్షన్.
ఫంక్షన్ అంటే ఏంటి? డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. Let A, B are two non-empty sets ఏవో 2 నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకుందాం. అయితే F ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ A టు B. F అనేది రిలేషన్ అంట A నుంచి Bకి. దెన్ there exist then for allని ఎలా చూపిస్తాం అంటే ఇలా సింబల్‌లో చూపిస్తాం. ఫర్ all A belongs to A, there exist దీన్ని ఇలా there exist unique element B belongs to B such that ని ఇలా చూపిస్తాం. such that f of A, B belongs to F is called a function అంటారు. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే F maps A to B ఇలా డినోట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏవైనా 2 నాన్ ఎంప్టీ సెట్స్ అయితే F అనేది రిలేషన్ అంట A నుంచి Bకి. అయితే ఏమంటున్నాడు? ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు A, దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఎలిమెంట్ B బిలాంగ్స్ టు B సచ్ దట్ A, B బిలాంగ్స్ టు F. ఏమంటున్నారు? సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్‌కి సెట్ బిలో యూనిక్ ఇమేజ్ ఒక్కటే ఏర్పడాలి అని చెప్తున్నారు. దీనికి మనం కొంచెం వెన్ డయాగ్రామ్స్ వేసి చూపిస్తాను. దాంతో మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ చూడండి, సెట్ బి ఏమని తీసుకున్నాము? A, B అని తీసుకున్నాం. అంతేనా? అంటే ఇలాగనమాట. వాడి డెఫినేషన్‌లో ఏం చెప్తున్నారు అంటే ఈ 1, 2, 3 A, B ఇలా ఉన్నాయి. ఇది సెట్ A, సెట్ B. ఇక్కడ ఫర్ ఆల్ అంటున్నాడు. ఫర్ ఆల్ అంటే వీటన్నిటికీ కలిపి ఒక A అనే రిప్రజెంటేటివ్ తీసుకొని, అంటే ప్రతిసారి మనం 1, 2, 3 తీసుకున్నాం. వేరే వాళ్ళు ఇంకేమైనా తీసుకోవచ్చు. అలా కాకుండా డెఫినేషన్‌లో ఫర్ ఆల్ అంటున్నాడు. అంటే మనం ఏమైనా తీసుకోండి. ఈ సెట్ ఏలో ఫర్ ఆల్ ప్రతి ఎలిమెంట్‌కి మనం ఇక్కడ ఒక 20 ఎలిమెంట్స్ తీసుకున్నా, 3 ఎలిమెంట్స్ తీసుకున్నా ప్రతి ఎలిమెంట్‌కి ఇక్కడ ఒక్క ఇమేజ్ యూనిక్ ఇమేజ్ రావాలి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఒక 20 ఎలిమెంట్స్ తీసుకున్నా ఒక్కొక్క ఇమేజ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి అని. ఫస్ట్ ఇక్కడ ఈ ఇమేజ్‌లు ఏంటి, ఇవేంటి చెప్తాం. దీన్ని ఏమంటారంటే డొమైన్ అంటారు. సెట్ ఏని డొమైన్ అంటారు. సెట్ బిని కోడొమైన్ అంటారు అనమాట. కోడొమైన్ అంటారు. ఈ సెట్ ఏలో ఉన్న అంటే డొమైన్‌లో ఉన్న డొమైన్‌లో ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటారు. వీటి నుంచి వీటికొచ్చే వీటిని ఇమేజెస్ అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటి? 1 నుంచి ఏకి మ్యాపింగు, 2 నుంచి బికి మ్యాపింగ్ అనుకుందాం, 3 నుంచి బికి మ్యాపింగ్. ఇక్కడ చూడండి, 1 అనే ఎలిమెంట్‌కి A అనేది ఇమేజ్ అవుతుంది. ఈ 2 అనే ఎలిమెంట్‌కి B అనేది ఇమేజ్ అవుతుంది. 3 అనే ఎలిమెంట్‌కి B అనేది ఇమేజ్ అవుతుంది. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే f(1) = A, f(2) = B, f(3) = B. ఇట్లా రాస్తానమాట. 1కి ఇమేజ్ ఏంటి అంటే A. ఇక్కడ దాని మీనింగే అది. 1కి ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత వచ్చింది ఏంటిది? A. దీన్నే ఇమేజ్ అంటాము. ఓకే. ఇప్పుడు Aకి 1 ఏమవుతుంది? ప్రీ ఇమేజ్ అవుతుంది. దాన్ని ఎలా రాసుకుంటామో తెలుసా? 1 = ఇట్లా
ఇది ఇలా రాస్తామనమాట. ఓకేనా? 1కి ఏమవుతుంది? ఇమేజ్ అవుతుంది. ఏకి 1 ఏమవుతుంది? ప్రీ ఇమేజ్ అవుతుంది. వాటిని ఇలా రాసుకుంటాము. వాటిని ఇలా రాసుకుంటే వీటిల్ని ఏమంటారంటే ప్రీ ఇమేజే గాకుండా వీటిని ఇన్వర్స్ ఇమేజెస్ అని గూడా పిలవచ్చు. ఓకేనా? ఇది డొమైను, ఇది కోడొమైన్. వీటి మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఆల్ అన్నాడు. ఫర్ ఆల్ అంటే సెట్ ఏలో అంటే డొమైన్‌లో మనము ఎన్ని ఎలిమెంట్స్ అన్నా తీసుకోండి. ప్రతి ఎలిమెంట్‌కి నువ్వు ఒక 3 తీసుకున్నా నేనిక్కడ. నువ్వు ఒక 20 ఎలిమెంట్స్ తీసుకో. 20 ఎలిమెంట్స్ తీసుకున్నా ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక్కొక్క ఇమేజే. ఇదిగో ఇలాగా 1కి ఏనే, 2కి బీనే, 3కి బీనే. ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక్కొక్క ఇమేజ్ ఏర్పడాలి అని చెప్తున్నారు. మీకు ఇంకొంచెం అర్థం అవ్వాలంటే వేరేది తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. దాంతో మీకు క్లారిటీ వస్తుంది. ఏ, బి. ఇవి 2 2 సెట్స్‌గా తీసుకున్నాం. సెట్ ఏ అనుకుందాం. ఇక్కడ చూడండి ఇలాగా. ఇలా తీసుకుందాం. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ మీరు చెప్పండి. ఈ 1 అనే ఎలిమెంట్‌కి ఏ, బి అనే 2 ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయినాయి. అవునా? 2 అనే ఎలిమెంట్‌కి బి అనేది ఒక్కటే ఎగ్జిస్ట్ అయింది. 3కి బి గూడా ఒకటే ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ దీని మీనింగ్ ఏంది? యూనిక్ ఇమేజ్ ఏర్పడాలి అనే దానికి మీనింగ్ ఏందంటే, ఇక్కడ ఈ 1కి 2 ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయినాయి. ఇది ఫంక్షన్ అవుతుందా? అక్కడ ఏమన్నాడు ఇక్కడ? యూనిక్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటున్నాడు. కానీ ఇక్కడ 2 ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయినాయి. ఇది ఫంక్షన్ కాదు. అర్థమైందా మీకు డెఫినేషను? దీంట్లో ఉండే ఎన్ని ఎలిమెంట్స్ అన్నా కానీ అన్ని ఎలిమెంట్‌లో ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక ఇమేజ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఈ 1కి 2 అనే ఇమేజెస్ ఏ, బి అనే 2 ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయినాయి. అవునా? ఇది ఫంక్షన్ కాదు అన్నమాట. ఇంకొకటి చెప్తాను. 1, 2, 3 ఏ, బి. ఇదిగో ఇలా ఉంది. దీంట్లో ఉన్న ఒక ఎలిమెంట్‌కి ఒక్కొక్క ఇమేజ్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యింది. కానీ ఇక్కడ 3 ఖాళీగా ఉంది. అవునా? 3 ఖాళీగా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఫర్ ఆల్ డొమైన్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి ఇక్కడ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ డొమైన్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చెయ్యాలి అని. ఇక్కడ ఈ 3 అనేది నేను పార్టిసిపేట్ చెయ్యను అంటుంది. అంటే నువ్వు అసలు ఫంక్షనే కాదు అని అంటుంది. ఓకేనా? ఇది ఫ్రీ ఎలిమెంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వల దీనికి. ఈ 3 అనే దానికి ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వల. అందుకని ఏమంటున్నారంటే ఇది అసలు ఫంక్షనే కాదు. అర్థమైందా? అంటే డొమైన్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక్కొక్క ఇమేజ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి అది ఈ రెండిట్లో ఒక ఎలిమెంట్‌కి 2 ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయినాయి. ఒక ఎలిమెంట్ అసలు ఫంక్షన్‌లోనే పార్టిసిపేట్ చేయనంటుంది. అందుకని ఈ 2 ఏమంటున్నారు? అసలు ఫంక్షనే కాదు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిలబడ్డప్పుడు మిర్రర్ ముందు నిలబడితే మనకే ఒక ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. మనకి 2 ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవ్వవు గదా! అలాగన్నమాట. ప్రతి ఎలిమెంట్‌కి ఇక్కడ అసలకి ఇమేజే రాను అంటుంది. నేను నిలబడ్డా మిర్రర్ ముందు. నేను అసలకి ఇమేజ్ ఫార్మ్ అవ్వను అంటుంది మిర్రర్‌లో. మరది ఫంక్షన్ కాదు గదా! అలాగా. ఇక్కడేమంటుంది నేను నిలబడ్డాను. నాకు 2 ఇమేజెస్ మిర్రర్‌లో ఎగ్జిస్ట్ అవుతాయి అంటుంది. అది గూడా ఫంక్షన్ కాదు అనమాట. అలాగే ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. 1, 2, 3 ఏ, బి, సి, డి. ఇది ఫంక్షన్ అవుతుందా? ఒక ఎలిమెంట్ ఫస్ట్ కండిషను అన్నీ ఫర్ ఆల్ ఎలిమెంట్స్ ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సెకండ్‌దేంటిది యూనిక్ ఇమేజ్ ఎగ్జిస్ట్ అయ్యింది. మరి ఇక్కడ ఒక ఎలిమెంట్ ఫ్రీగా కోడొమైన్‌లో ఒక ఎలిమెంట్ ఫ్రీగా ఉందే. మరి ఇది ఫంక్షన్ అవుతుందా? అంటే ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే డెఫినేషన్‌లో మనకి కోడొమైన్ గురించి ఏమీ డిఫైన్ చేయలేదు. కోడొమైన్ ఎలాగైనా ఉండొచ్చు. ఇక్కడ చూడండి
1కి ఏ అనే ఇమేజ్, 2కి ఏ అనే ఇమేజ్ ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ ఒక ఎలిమెంటు ఫ్రీగా మిగిలిపోయింది. ఇది ఫంక్షనే అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫంక్షన్‌కొచ్చేటప్పటికి డొమైన్ ఒక్కటే ఇంపార్టెంట్. డొమైన్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలి. సెకండ్ కండిషన్ ఏంది? ఒక ఎలిమెంట్‌కి ఒక ఇమేజే ఎగ్జిస్ట్ అవ్వాలి. కోడొమైన్ గురించి అక్కడేం మెన్షన్ చేయలేదు కాబట్టి మన కోడొమైన్ ఎలాగైనా ఉండొచ్చు. ఇది ఫంక్షన్ గురించి. ఇక్కడ చూడండి చిన్నది ఫంక్షన్ అయ్యేయన్నీ రిలేషన్స్ అవుతాయా? రిలేషన్స్ అయ్యేయన్నీ ఫంక్షన్స్ అవుతాయా అని ఒకటి. ఇక్కడ ఇందాక రిలేషన్స్ రాసాం కదా! ఏ క్రాస్ బి. 1A 1B 2A 2B 3A 3B ఇలా తీసుకుందాం. ఇక్కడ ఒక రిలేషన్ ఫార్మ్ చేసుకుందాం. ఏమని ఎఫ్ అనే రిలేషన్ ఫార్మ్ చేసుకుందాం. 1A 1B 3A ఇది ఒక రిలేషన్ అనుకుందాం. ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అయింది కదా! కాబట్టి ఇది రిలేషన్ అవుతుంది. జి అనే ఒక రిలేషన్ తీసుకుందాం. 1A 2A 3B ఇలా ఒక ఇది కూడా ఏ క్రాస్ బికి సబ్సెట్ అవుతుంది కాబట్టి జి అనేది కూడా రిలేషన్. ఇక్కడ ఈ ఎఫ్, జి అనేవి రిలేషన్స్. ఇవి 2 ఫంక్షన్స్ అవుతాయో కాదో చూద్దాం మనం. ఫస్ట్ ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకుందాం. 1, 2, 3 ఏబి. ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్కడి నుంచి? ఏ నుంచి బికి. ఇక్కడ చూడండి 1కి ఏకి రిలేషన్, 1 నుంచి బికి రిలేషన్, 3 నుంచి ఏకి రిలేషన్. అంతేనా? ఇక్కడ చూడండి ఇది ఫంక్షన్ అవుతుందా? ఫస్ట్ కండిషన్ అన్ని ఎలిమెంట్స్ ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలి డొమైన్‌లోవి. ఈ 2 అనే ఎలిమెంట్ ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేయటం లేదు. సెకండ్ కండిషన్ ఏంటి? ఒక ఎలిమెంట్‌కి ఒక ఇమేజే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ 1కి చూడండి 2 ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయ్యాయి. 1కి ఏ, 1కి బి 2 అనే ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయినాయి. కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. సెకండ్ కండిషన్ ఏంటిది? 1, 2, 3 ఏబి ఇది ఒక రిలేషన్‌గా తీసుకుందాం. 1 నుంచి ఏకి, 2 నుంచి ఏకి, 3 నుంచి బికి. ఇది ఫంక్షన్ అవుతుందా? అన్ని ఎలిమెంట్స్ పార్టిసిపేట్ చేసినాయి. ఒక ఎలిమెంట్‌కి ఒక ఇమేజే ఎగ్జిస్ట్ అయ్యింది. అవునా? ఇది ఫంక్షన్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? రిలేషన్స్ అయినయన్నీ ఫంక్షన్ అవ్వాలని లేదిక్కడ. కానీ ఫంక్షన్ అయ్యింది అంటే అది కంపల్సరీ రిలేషన్ అయ్యుండాలి. అర్థమైందా? అంటే మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుపుకుందాం అనుకున్నాం. మన ఫంక్షన్‌కొచ్చే వాళ్ళందరూ ఏదో ఒక రిలేషన్‌తోనే వస్తారు. కానీ రిలేటివ్స్ అందరూ మన ఫంక్షన్‌కి రావాలని ఏం లేదుగా. ఏదో ఒక రీజన్ గుండా ఆగిపోతారుగా. ఇలాగనమాట. ఫంక్షన్‌కొచ్చేవి ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేసినియి అంటే అవి రిలేషన్ అయ్యుంటేనే ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తాయి. కానీ ఫంక్షన్ కాలేదు అంటే ఫంక్షన్ ఇక్కడ రిలేషన్ అయ్యింది. కానీ ఫంక్షన్‌కి అటెండ్ కాలేదు. అవునా? ఇక్కడేమైంది? మన రిలేషన్సే ఇక్కడ ఫంక్షన్ అయ్యింది. ఈ ఫంక్షన్ అయింది ఎవరు? రిలేటివ్స్ వచ్చి ఫంక్షన్‌కి అటెండ్ అయ్యారు. ఇక్కడేమవుతుంది? ఇది ఫంక్షన్ చేస్తున్నాము. ఫంక్షన్ చేస్తున్నప్పుడు వచ్చిన రిలేషన్ అన్నీ దీని మీనింగ్ ఏంటంటే రిలేషన్స్ అయినయన్నీ ఫంక్షన్ కావాలనేమీ లేదు. కానీ ఫంక్షన్ అయిందంటే అది కంపల్సరీ రిలేషన్స్ అవుతాయి. ఓకేనా? ఇది ఫంక్షన్ గురించి. ఇక్కడ ఫంక్షన్‌లో టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఒకటుంది. అది తీసుకొని చెప్తాను.
ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఎక్కడి నుంచి? రియల్ నెంబర్ నుంచి రియల్ నెంబర్‌కి. ఫంక్షన్ ఏంటిది? ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఏంటిది? 2x + 1 అని అనుకుందాం. చూడండి. ఆర్ అంటే ఏంటిది? రియల్ నెంబర్స్. దీంట్లో ఇమాజినరీ తప్ప అన్నీ ఉంటాయన్నమాట. -1, 0, 1, 2, 0.3 ఇలా ఏదో. 1కి -1 సబ్స్టిట్యూట్ చేసామంటే ఏమవుతుంది? -2 + 1 అవుతుంది. ఇక్కడ -1 అవుతుంది. 0 పెట్టామంటే 1 అవుతుంది. 1 పెడితే ఏమవుతది? 2 + 1 3 అవుతది. అలాగే 2 పెడితే 2, 2 జార్ 4 5 అవుతది. 0.3 పెట్టామంటే 1.6 అవుతది. అంతేనా? ఇలాగనమాట. ఒక ఎలిమెంట్‌కి ఒక ఇమేజే ఎగ్జిస్ట్ అయ్యింది. మనం ఏ వాల్యూస్ పెట్టినా ఏదో ఒక వాల్యూ వస్తానే ఉండిద్ది కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏది ఖాళీగా ఉండదు అని మీనింగ్. అంటే ఇది ఫంక్షన్ అయిపోయింది. ఒకటి కానిది తీసుకుందాం. ఎఫ్ మ్యాప్స్ n to n ఇదనమాట. ఫంక్షన్ అవ్వడానికి ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం. నెక్స్ట్ ఫంక్షన్స్‌లో ఇంకొంచెం టాపిక్ ఏంటిదంటే, ఫంక్షన్స్‌లో వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవేంటియి అంటే 1, 1, ఆన్ టు, బైజెక్షను, ఐడెంటిటీ ఫంక్షన్స్ ఇలాగా కొన్ని ఫంక్షన్స్‌లో వెరైటీస్ ఉన్నాయన్నమాట. అలా 5 ఏమో ఉన్నాయి. ఆ 5 గురించి చెప్పుకొని తర్వాత ఎక్సర్‌సైజ్‌లోకి వెళ్దాం. 1, 1 ఫంక్షన్. ఈ 1, 1 ఫంక్షన్‌ని ఏమంటారు అంటే ఇంజెక్షన్ అంటారు. 1, 1 ఫంక్షన్‌లో డెఫినేషన్ ఏంటంటే లెట్ A, B are 2 non-empty. F is 2 sets. A, B are 2 sets. F is a relation from A to B. అంతేనా? అయితే F is a function from A to B. Then distinct elements in A have distinct images in set B is called a 1, 1 function. ఓకేనా? ఏమంటున్నాడు? ఏబి అనేవి 2 సెట్స్, ఎఫ్ అనేది ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. అయితే ఏమవుతుందంట? డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ వేరువేరుగా ఉండాలి. వాటికి వేరు ఎలిమెంట్స్‌కి సెట్ బిలో వేరు ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవ్వాలి అని చెప్తున్నాడు. అంతేనా? అన్నిటికంటే ముందు 1, 1 కావాలి అంటే ఫస్ట్ ఫంక్షన్ అయ్యి ఉండాలి. ఫంక్షన్ అయిన తర్వాతే అది 1, 1 ఆన్ టూనా ఇంకోటా అని మనం చూస్తాము. మీకు ఈ డెఫినేషన్ అర్థం కావాలంటే ఒక రిలేషన్ తీసుకొని చూపిస్తా. ఒక ఫంక్షన్ తీసుకొని చూపిస్తా. 1, 2, 3 ఏబిసి. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 1, 1 ఫంక్షన్ ఏంటంటే మీనింగు ఒక్క ఎలిమెంట్‌కి వేరు ఎలిమెంట్స్‌కి వేరు ఇమేజెస్ ఉండాలి అని. ఇక్కడ చూడండి. ఈ 1 అనేది, 2 అనేది, 3 అనేది వేరు ఎలిమెంట్సేనా? వేరు ఎలిమెంట్స్‌కి వేరు ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇదనమాట.
ఓకేనా? అర్థమైందా మీకు? వేరు వేరు ఎలిమెంట్స్‌కి వేరు వేరు ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పుడు దాన్నేమంటారంటే 1, 1 అంటారు. ఒకటి 1, 1 కానిది ఒకటి చూసుకుందాం. ఇలాగుంటే ఇది 1, 1 కాదనమాట. ఫంక్షన్ అయితే అవుతుంది గానీ 1, 1 కాదు. ఇది 1, 1 అవుతుంది. ఇది 1, 1 కాదు. అలాగే ఇంకొకటి తీసుకుందాం. ఇది చూడండి. ఇది 1, 1 అవుతుందా? అవుతుంది. ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక్కొక్క ఇమేజే ఉంది. కానీ కోడామైన్‌లో ఒక ఎలిమెంట్ ఫ్రీగా ఉంది. కాబట్టి ఇది 1, 1 అవుతుంది. ఫంక్షను అవుతుంది. 1, 1 అవుతుంది. ఇక్కడ కూడా గమనించారా మీరు? 1, 1కి 1, 1కి గూడా కోడామైన్‌తో ఇబ్బంది లేదు. కోడామైన్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఎలాగైనా ఉండొచ్చు. ఒకటి ఫ్రీగా వదిలేసి ఉండొచ్చు అని మీనింగ్. ఎలాగైనా అంటే అలా గాదు. ఒక ఎలిమెంట్ ఫ్రీగా ఉన్నా పర్లా 1, 1 అయిపోతుంది. కానీ ఆహ్, డొమైన్‌లో ఉన్న ఎలిమెంటు ఒకటి ఫ్రీగా ఉంది అనుకుంటే ఇలాగ 1, 2, 3 ఏబి ఇలాగ ఒక ఎలిమెంట్ ఫ్రీగా ఉంది అంటే ఇది మొదలు ఫంక్షనే గాదు. ఫంక్షన్ కానప్పుడు అది 1, 1 ఆండునా ఇంకోటా మనం మాట్లాడటం అనవసరం. ఇదసలు ఫంక్షనే కాదు. ఓకేనా? అంటే 1, 1కి గూడా కోడొమైన్‌లో ఎలిమెంట్ ఫ్రీగా ఉన్నా ఇబ్బందేం లేదు అని మీనింగ్ అనమాట. ఇక్కడ చూసారా? ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ జెప్తా. ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్సు డొమైన్‌లో ఎక్కువుండాలా? కోడొమైన్‌లో ఎక్కువుండాలా? ఎలా ఉంటే 1, 1 ఫార్మ్ అవుతుంది అనేది మీకొక కండిషన్ జెప్తా. ఇక్కడ చూడండి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్సు ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ 3 ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి 3 ఉన్నాయి. 1, 1 ఫార్మ్ అయింది. ఇక నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏలో ఎక్కువున్నయి. 1, 1 ఫార్మ్ అవ్వల. అంతేనా? ఇక్కడ చూడండి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బిలో ఎక్కువున్నయి. 1, 1 ఫార్మ్ అయింది. అవునా? ఇక్కడ గూడా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏలో ఎక్కువున్నయి. 1, 1 ఫార్మ్ అవ్వల. అంటే దాని మీనింగ్ ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్ బి ఇక్కడ ఈక్వల్‌గా ఉంటే 1, 1 ఫార్మ్ అయింది. దీని మీనింగ్ ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే మనం 1, 1 ఫార్మ్ చేయగలము. ఓకేనా? ఇది మెయిన్ కండిషన్ అన్నమాట. 1, 1 ఫంక్షన్ అనేది 1, 1 ఫంక్షన్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది? దానికో చిన్న కండిషన్. ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్ ఏలో డొమైన్‌లో ఉంటే ఫార్మ్ అవుతుందా? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్ బిలో కోడొమైన్‌లో ఎక్కువుంటే ఫార్మ్ అవుతుందా? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్ బి అంటే కోడొమైన్‌లో ఎక్కువుండాలి. లేదా రెండిట్లో ఈక్వల్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే 1, 1 ఫంక్షన్ ఫార్మ్ అయితుంది. ఇది డెఫినేషను 1, 1కి 1, 1కి డెఫినేషన్‌కి కొంచెం కంటిన్యూషన్ ఉంది. ఏంటంటే ఏ1, ఏ2 అనేవి బిలాంగ్స్ టు ఏ అయితే ఎఫ్ ఆఫ్ ఏ1, ఎఫ్ ఆఫ్ ఏ2 బిలాంగ్స్ టు బి. లెట్ ఏమవ్వాలి అనంటే ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ2 అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ1 ఈక్వల్ టు ఏ2 అవ్వాలి. లేదు ఏ1 అనేది ఎలిమెంట్స్ అనేవి నాట్ ఈక్వల్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ1 అనేది నాట్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ2. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనము ఈ డెఫినేషన్‌కి దీనికి ఏంటి సంబంధము అనంటే మీకు చూపిస్తా. ఇది ఎంత ఇంపార్టెంట్ ఎక్సర్‌సైజ్‌లో మనం ఈ డెఫినేషన్‌తో మనం ప్రూవ్ చేయలేం. ఎక్సర్‌సైజ్‌లో ప్రూవ్ చేసేదంతా ఇవి యూజ్ చేసి మాత్రమే. దీనికి ఇది కంటిన్యూషన్ లాగనమాట.
ఇప్పుడు దీనికి ఎగ్జామ్ ఏంటి మాకర్థం కాలేదు. డెఫినేషన్ ఒకలాగుంది, ఇదొకలాగుంది అంటే చూడండి. ఇప్పుడు A1, A2 అనేవి 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ A1 వీటికి ఇమేజెస్ ఎఫ్ ఆఫ్ A2 ఇవనుకుందాం. ఇదేమనుకున్నాం సెట్ A, సెట్ B. సెట్ B అంటే ఏంటి? ఇమేజెస్ ఆఫ్ A1, A2 అంతేనా? ఇప్పుడు చూడండి. ఇవి ఇమేజెస్ ఈక్వల్ అయితే ఇవి ఈక్వల్ కావాలి అంటున్నాడు. అంతేనా? లేదు ఎలిమెంట్స్ ఈక్వల్ కాకపోతే ఇది ఇమేజెస్ ఈక్వల్ కాకూడదు అంటున్నాడు. నేనెందుకంటాను? నువ్వు చెప్పింది నేను కాదు అని తీసుకుంటున్నా. ఏమని? ఇవి 2 ఈక్వలు ఇవి ఇవి 2 ఈక్వల్ కాదు. ఇవి 2 ఈక్వలు అని తీసుకుంటా. ఇప్పుడు ఇవి 2 ఈక్వల్ అని తీసుకున్నప్పుడు ఏదో ఒకటి రాస్తే సరిపోతదిగా. నేను ఇది తీసేసి ఇట్లా తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? ఫంక్షన్స్ అప్లై చేస్తే ఒక ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం 1, 1 అంటే ఏంది? ఒక ఎలిమెంట్‌కి ఒక ఇమేజే ఎగ్జిస్ట్ అవ్వాలి. సరే నేనేమంటాను దీనికి ఇమేజే లేదు. ఇట్లాగే ఉంది. ఇది 1, 1 అవుతుందా అంట. 1, 1 ఎలా అవుతుంది? డొమైన్‌లో ఒక ఎలిమెంట్ ఫ్రీగా ఉంటే అది ఫంక్షనే కాదు. అలాంటప్పుడు ఇది 1, 1 ఎలా అవుతుంది? ఫంక్షన్ కాకపోతే 1, 1 దాకా రాదు. అదే కదా నేను ఇందాక చెప్పింది. సరే ఏమంటాను? దీన్ని కూడా తీసుకుపోయి ఫంక్షన్ అయిపోతుంది కదా! ఇప్పుడు ఇది 1, 1 అవుతుందా? ఫంక్షన్ అయితే అయ్యింది. మరి 1, 1 అవుతుందా? అక్కడేమన్నాడు? డిస్టింక్ట్ ఎలిమెంట్స్‌కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి అంటున్నాడు. కానీ ఇక్కడ 2 ఎలిమెంట్స్‌కి ఒక ఇమేజే ఉంది. ఇది 1, 1 కాదు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకవేళ ఇలా తీసుకుందాం మనం. ఇవి 2 ఈక్వల్ అని తీసుకుందాం. ఇవి 2 ఈక్వల్ అయినప్పుడు ఏదో ఒకటి రాస్తే సరిపోతది కదా! అంటే అప్పుడు దీని నుంచి దీనికి ఫంక్షన్ ఏద్దాం. ఏమవుతుంది? ఇది ఒక ఎలిమెంట్ ఒక ఇమేజే ఉంది. ఏ ఎలిమెంట్స్ ఫ్రీగా లేవు. అంటే ఫంక్షను అవుతుంది. 1, 1 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంది? నాట్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఈక్వల్ కాకపోతే ఇమేజెస్ గూడా ఈక్వల్ కావు. చూడండి. ఇది 1, 1 అవుతుంది. ఫంక్షను అవుతుంది. అర్థమైందనుకుంటున్నా. ఈ 2 ఈక్వల్ కాకపోతే ఎలిమెంట్స్ ఈక్వల్ కాపోతే ఇమేజెస్ గూడా ఈక్వల్ కావు. ఒకవేళ ఈక్వల్ అని తీసుకున్నామనుకో ఏమవుతుంది? A1 అనేది A2కి ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే ఈక్వల్ అంటే ఏదో ఒకటే తీసుకోవచ్చుగా. 2 ఈక్వల్ అయినప్పుడు ఎందుకు తీసుకుంటాము? సెట్స్‌లో ఏవైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 2, 3 ఇలా తీసుకోం గదా! రెండిటి బదులు ఏదో ఒకటే తీసుకుంటాం. ఇంతే గదా మనం తీసుకునేది. అలాగనమాట. ఇది కండిషన్. మెయిన్ కండిషన్ ఇది. మనం కొన్ని 1, 1 అయ్యాయి కానియి చూసుకుందాము. దాంతో మీకు ఇంకా క్లారిటీ వచ్చిద్ది. ఒక లీనియర్ ఈక్వేషన్ ఏం తీసుకుంటున్నాను? ఎఫ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి? నేచురల్ నంబర్స్ నుంచి నేచురల్ నంబర్స్‌కి. ఎగ్జాంపుల్ వచ్చేసి 2x + 1 అని తీసుకుందాం. ఇప్పుడు నేచురల్ నంబర్స్ నుంచి నేచురల్ నంబర్స్ అంటే ఏంటి అంటే, నేచురల్ నంబర్స్ అంటే ఏంటి? ఓన్లీ పాజిటివ్సే ఉంటాయి. జీరోస్ గూడా ఉండవు. జీరో గూడా ఉండదు. ఓన్లీ పాజిటివే ఉంటుంది. అంటే ఏమవుతది? ఏవో 1, 2, 3 అండ్ సో ఆన్. 1 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఏమవుతది? 1 పెడితే 2 ఇంటూ 1 2, 3 అవుతది. 2 పెడితే 5 అవుతది. 3 పెడితే 7 అవుతది. ఇక్కడ ఏదో ఒక సంథింగ్ ఒక 100 పెట్టామనుకో 200 ప్లస్ 201 అవుతది. అంతేనా? వేరు వేరు ఎలిమెంట్స్‌కి వేరు వేరు ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయినాయి. కానీ మనం ఎగ్జామ్‌లోకొచ్చేదలికి ఎక్సర్‌సైజ్‌లోకొచ్చేదలికి ఇలా చేయమనమాట. ఏమని? లెట్ x1, x2 బిలాంగ్స్ టు n అని తీసుకుంటాం. f ఆఫ్ x1, f ఆఫ్ x2 బిలాంగ్స్ టు n. ఇప్పుడు ఏమవుతుంది? మనం ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుందాం. అంతేనా? అంటే x ఉన్న ప్లేస్‌లో x1ని సబ్స్టిట్యూట్ చేస్తామన్నట్టు. 1కి 1కి క్యాన్సిల్ అయిపోతుందా? 2x1 = 2x2. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. x1 = x2.
ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకొని ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. కంపల్సరీ ఇదైతే అవుతది. ఇమేజెస్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి. ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే ఇమేజెస్ ఈక్వల్ అవుతాయి. ఇదనమాట. 1, 1 అంటే ఇది 1, 1 ఫంక్షన్ అయిపోయింది. ఒకటి కాని తీసుకుందాం. ఏమని? రియల్ నంబర్స్ నుంచి రియల్ నంబర్స్‌కి తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ అనేదే తీసుకుందాం. ఇప్పుడు రియల్ నంబర్స్ నుంచి రియల్ నంబర్స్ కంటే ఏమవుతది? రియల్ నంబర్స్ అనేది నెగెటివ్స్, పాజిటివ్స్, ఇమాజినరీ తప్ప మిగతాయన్నీ ఉంటాయన్నమాట. అంతేనా? ఇప్పుడు రియల్ నంబర్స్ నుంచి రియల్ నంబర్స్ అన్నారు కాబట్టి ఏం పెడదాం? -2 ఏమైనా సో ఆన్ ఉండొచ్చు. నేను ఇట్లా తీసుకుంటాను. +1, 2 ఇవి తీసుకుందాం. ఇప్పుడు -2 పెడితే ఏమవుతది? ఇక్కడ 4 అవుతది. అంతేనా? 1 పెడితే 1 అవుతది. 0 పెడితే 0 అవుతది. 1 పెడితే సారీ 1 పెడితే 1 అవుతది. ఓకేనా? 2 పెడితే 4 అవుతది. ఇది 1, 1 అవుతుందా? ఫంక్షన్ అయితే అవుతుంది గానీ 1, 1 కాదు గదా! కాబట్టి ఇది 1, 1 ఫంక్షన్ కాదు. ఇట్లా తి తి అదే ఫార్ములా ప్రకారం చేద్దాం. f(x1) f(x2) అని తీసుకుందాం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. అప్పుడేమవుతది? x1 స్క్వేర్ x2 స్క్వేర్. x1 ప్లస్ ఆర్ మైనస్ అంతే గదా! x1 ప్లస్ ఆర్ మైనస్ x2. అంటే దాని మీనింగ్ ఏంటి? x1 అంటే ఇలా అన్నా అవుతది. x1 మైనస్ ఇలా అన్నా అవుతది. ఇప్పుడు ఒకటే నంబరు నెగెటివ్ సైన్స్ ఉంటే ఈక్వల్ అవుతదా? అంటే దీని మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. కానీ 1 అవుతదా? కాదు గదా! కాబట్టి ఇది 1, 1 కాదు. ఇది 1, 1 గురించి. ఇప్పుడు ఆన్ టు చూద్దాం. రేంజ్ సెట్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్‌ని రేంజ్ అంటామనమాట. ఇప్పుడు సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్‌ని రేంజ్ అంటాం. ఒకసారి చూపిస్తాను మీకు రేంజ్ అంటే ఏంటి? 1, 2, 3 ఏబిసిడి. ఇక్కడ ఏందంటున్నాడు? రేంజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ అంటే ఏమవుతాయి? ఏబిసి ఏవైతే ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేసి ఇమేజెస్‌గా మారినాయో వాటిల్ని రేంజెస్ అంటారు. రేంజ్ సెట్‌లోకి మాత్రమే వస్తాయి. కోడమైన్ అంటే ఏబిసిడి అవుతుంది. రేంజ్ అంటే ఏమవుతుంది? ఏబిసి మాత్రమే అవుతుంది. ఇదన్నమాట. ఇది రేంజ్ గురించి. ఇప్పుడు ఆన్‌టు. ఆన్‌టు అంటే ఏంటంటే లెట్ ఏ, బి ఆర్ 2 సెట్స్ F is a function from A to B. If the range of F is equal to codomain is called codomain. Then F is called onto function. ఆంటూనే సబ్జెక్షన్ అని కూడా అంటారనమాట. ఇక్కడ ఏం లేదు. ఏబి అనేవి 2 సెట్స్, ఎఫ్ అనేది ఫంక్షన్ అయితే కోడొమైన్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. దీని మొత్తాన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే కోడొమైన్
ఈక్వల్ టు రేంజ్. ఇంతే డెఫినేషన్ మొత్తం ఇది. అంటే ఏంటంటే కోడొమైన్ అనేది రేంజ్ సెట్‌కి ఈక్వల్ అయిపోతే అది ఆన్‌టు అయిపోతుంది అని మీనింగ్. ఇక్కడే చూడండి, ఇది ఆన్‌టు అవుతుందా? కాదు. ఎందుకంటే కోడొమైన్ ఏంటి? ఏబిసిడి. కోడొమైన్ ఏంటి? ఏబిసిడి ఇది. రేంజ్ అంటే ఏంటి? ఏబిసి. అంటే రేంజ్ సెట్ అనేది నాట్ ఈక్వల్ టు కోడొమైన్ అయింది కాబట్టి ఇది ఆన్‌టు కాదు. ఒకసారి చూద్దాం ఇంకోటి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? 1, 2, 3, 4 ఏబిసి. ఇది ఆన్‌టు అవుతుందా? ప్రతి ఎలిమెంట్‌కి, ప్రతి ఇమేజ్‌కి కోడొమైన్‌లో ఉన్న ప్రతి ఇమేజ్‌కి ఒక ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. అండ్ ఆల్సో కోడొమైన్ అనేది ఈక్వల్ టు రేంజ్ అయ్యింది. కాబట్టి ఇది ఆన్‌టు అవుతుంది. ఇంకొకటి చూసుకుందాం. సారీ అదే ఉంది కదా! ఇదనమాట. ఇంకోటి ఇక్కడ చూడండి. రేంజ్ సెట్ అనేది ఈక్వల్ టు కోడొమైన్ అయ్యింది. కోడొమైన్‌లో ఉన్న ప్రతి ఇమేజ్‌కి ప్రీ ఇమేజ్ మనం ఫైండ్ ఔట్ చేసాం. ఇక్కడ ఆన్‌టు అంటే ఇంకోటేంటంటే, మనకిక్కడ కోడొమైన్‌లో మనకి టార్గెట్స్ తెలుస్తాయన్నమాట. ఆ టార్గెట్స్ మీదకి యారోస్ వదిలిన ఎలిమెంట్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ ఏబీసీ అనే టార్గెట్‌కి యారోస్ వదిలిందెవరు? 1, 2, 3 ప్రీ ఇమేజెస్‌ని ఫైండ్ ఔట్ చేసాం. అంటే దీని మీనింగు ఇక్కడ కూడా చూడండి. ఇది ఎంప్టీగా ఉండిపోయింది. ఇదొకటి ఎంప్టీగా దీనికి ఈ టార్గెట్‌కి యారో వదిలిందెవరు? మనకి తెలీదు. అంటే ఇది ఆన్‌టు కాలేదు. ఇది ఆన్‌టు అయింది. ఇది ఆన్‌టు అయింది. దీని మీనింగ్ ఏంటి? కోడొమైన్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఇంకోటేంటంటే కోడొమైన్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ అంటే ఇవి టార్గెట్స్ అనుకుంటే, ఈ టార్గెట్ మీదకి యారోస్ వదిలిన ప్రతి ఎలిమెంట్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఈ టార్గెట్ మీదకి డి అనే టార్గెట్ మీదకి యారోస్ వదిలిన వాళ్ళు మనకు తెలీదు. కాబట్టి అది ఆన్‌టు కాలేదు. కొన్ని ఆ! ఇంకోటేంటి మీకు ఆన్‌టు అవ్వాలి అనంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దేంట్లో ఎక్కువుండాలి? కోడొమైన్‌లోనా? డొమైన్‌లోనా? అది అది తెలిస్తే అది కోడొమైన్‌లో ఎక్కువుండాలా? డొమైన్‌లో ఎక్కువుండాలా? తెలిస్తేనే మనం ఆన్‌టు ఫార్మ్ చేయగలం. ఇక్కడ చూడండి. ఇక్కడ కోడొమైన్‌లో ఎక్కువున్నాయి. ఇక్కడ డొమైన్‌లో ఎక్కువున్నాయి. ఇక్కడ ఈక్వల్‌గా ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? నంబర్ ఆఫ్ ఏ అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బి అయితే మాత్రమే మనము ఆన్‌టు ఫంక్షన్‌ని ఫార్మ్ చేయగలం. అర్థమైందా? ఆన్‌టు ఫంక్షన్ ఫార్మ్ అవ్వాలి అనంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దేంట్లో ఎక్కువుండాలి? దేంట్లో ఎక్కువుంటే మనం ఆన్‌టు ఫంక్షన్ ఫార్మ్ చేయగలం. అర్థమైందా? ఇక్కడ కోడొమైన్‌లో తక్కువున్నాయి. డొమైన్‌లో తక్కువున్నాయి. కోడొమైన్‌లో ఎక్కువున్నాయి. కాబట్టి ఆన్‌టు ఫార్మ్ చేయలేకపోయాం. ఇక్కడ కోడొమైన్‌లో తక్కువున్నాయి. డొమైన్‌లో ఎక్కువున్నాయి. కాబట్టి ఆన్‌టు ఫార్మ్ చేయగలం. ఇక్కడ ఈక్వల్‌గా ఉన్నాయి. అర్థమైందా? ఇదనమాట. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి డొమైన్‌లో ఎక్కువుంటే మాత్రమే మనం ఆన్‌టు ఫార్మ్ చేయగలం. కొన్ని ఆన్‌టు ఫంక్షన్స్ అయ్యేయి ఏంటియో చూద్దాం. ఆన్‌టు ఫంక్షన్స్ కానియి ఏంటియో చూద్దాం. ఎఫ్ అనేది రిలేషన్ ఆర్ టు ఆర్ అని తీసుకుందాము. లీనియర్ ఈక్వేషన్ వచ్చేసి 2x+1 అని తీసుకుందాం. అంతేనా? ఇది. ఇది ఆర్. ఇక్కడ ఎక్సెస్ ఉంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్సెస్ ఉంటాయి. అంతేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? 2x+1 అంతేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్‌ని 2x+1 అనుకుందాం. ఇక్కడ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఏమవుతది? y-1/2 అంటే దాని మీనింగ్ ఎక్స్ ప్లేస్‌లో y-1/2 ఇక్కడ y అనుకుంటాం. ఇప్పుడు మనం ఏమని చెప్పాం ఇందాకటి నుంచి? ఇక్కడ మనకి టార్గెట్స్ తెలుసు. వాటికి యారోస్ వదిలిన వాటిని మనం ఫైండ్ ఔట్ చేయాలి అంటున్నాం.
ఇప్పుడు మనకిక్కడ టార్గెటు రియల్ నంబర్స్ అనమాట. రియల్ నంబర్స్‌లో ఏమైనా పెట్టొచ్చు గదా! ఇమాజినరీ తప్ప. -1 పెడదాం. -1 పెడితే ఇక్కడ ఈ టార్గెట్‌కి యారో వదిలిందెవరు? -1 అంతేనా? -1, -1 -2/2 అవుతుంది. -1 ఇప్పుడు 0 పెడదాం. 0 పెడితే -1/2 ఈ టార్గెట్ మీదకి యారో వదిలింది -1/2. 1 పెడదాం. 1 పెడితే ఏమవుతది? 0 అయిపోతది. అంతేనా? ఈ 1 అనే టార్గెట్ మీదకి యారో వదిలింది 0. 2 పెడితే ఏమవుతది? 2 పెట్టామనుకో +1/2 అవుతుంది. ఇదనమాట. అంటే ఇది ప్రతి ప్రతి ఇమేజ్‌కి మనం ప్రీ ఇమేజ్ ఫైండ్ ఔట్ చేయగలిగాం. అంటే ఏమవుతది? ఫర్ ఆల్ y -1/2 దేర్ ఎగ్జిస్ట్ y బిలాంగ్స్ టు R. దీని మీనింగ్ ఏంటంటే ప్రతి y బిలాంగ్స్ టు ప్రతి కోడొమైన్‌లో ఇమేజ్‌కి మనం డొమైన్‌లో ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ కోడొమైన్‌లో ప్రతి ఇమేజ్‌కి డొమైన్‌లో ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని మీనింగ్ అనమాట. ఒకటి కాడ్‌ని చూసుకుందాము. దాంతో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతది. F అనేది R టు Rఏ తీసుకుందాం. ఏమని తీసుకుందాం? ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? ఎగ్జాంపుల్ వచ్చేసి x² + 4 అనుకుందాం. ఓకేనా? x² + 4 ఇక్కడ f(x) ఏమవుతది? x² + 4 అంతే గదా! 6, 6 ఇక్కడ x ఉండిద్ది. ఇక్కడ f(x) ఉండిద్ది. f(x) అంటే ఏంటిది ఇక్కడ? x² + 4. లెట్ f(x'ని ఏమనుకుంటాం? y అనుకుందాం. ఇంతేనా అయ్యేది? x అంటే ఏమవుతుంది? y - 4 రూట్ అవుతది. ఇంతేనా అయ్యేది? ఇప్పుడు x అంటే ఏమవుతది? y - 4 అవుతది. ఇదేమవుతది? f(x'ని y అనుకున్నాం కాబట్టి y. మనము +4 y - 4y. ఇప్పుడు y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. రియల్ నంబర్స్ అన్నాడు గదా! ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉండొచ్చు. రియల్ నంబర్సు ఫస్టు 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? రియల్ నంబర్ 5 అయితే ఏమవుతది? √5 - 4 1 అవుతది. అంతేనా? y = 5 అని తీసుకుంటే 1 అవుతది. ఈ టార్గెట్‌కి యారో వదిలింది ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నామనుకో √6 - 4 ఏమవుతది? √2 అవుతది. 6కి టార్గెట్ వదిలింది ఎవరు? √2 అనమాట. ఓకేనా? ఇప్పుడు 4 తీసుకుందాం. 4 తీసుకుంటే ఏమవుతది? 0 అయిపోతది. దీనికి టార్గెట్ 0 వదిలిందనమాట. ఇప్పుడు 3 తీసుకుందాం. 3 తీసుకుంటే ఏమవుతది? √3 - 4 ఏమవుతది? -1 అవుతది. అంతేనా? ఈ -1 రియల్ నంబర్స్‌లో ఇమాజినరీస్ ఉంటాయా? రియల్ నంబర్స్‌లో ఇమాజినరీస్ ఉండవు గదా! కాబట్టి ఈ 3కి
ఈ 3కి ఇక్కడ నుంచి టార్గెట్ వదిలింది ఎవరు? ఈ టార్గెట్‌కి యారో వదిలింది ఎవరు? రియల్ నంబర్స్‌లో ఇమాజినరీస్ ఉండవు. 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకొస్తుంది ఇమాజినరీ. మరి అలాంటప్పుడు ఈ 3 అనే టార్గెట్‌కి యారో వదిలింది ఎవరు? తెలీదు. కాబట్టి ఇది ఆన్‌టు కాదు. దానికి మనం ఎలా రాస్తాము? ఫర్ సమ్ square root of y minus 4 belongs to R does not exist y belongs to R. దీని మీనింగ్ ఏంటంటే కొన్ని వాల్యూస్‌కి ఇది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఆన్‌టు ఫార్మ్ అవ్వట్లేదు అని మీనింగ్ అనమాట. ఓకేనా? ఇది ఆన్‌టు గురించి. నెక్స్ట్ వచ్చేసి బైజెక్షన్. బైజెక్షన్ గురించి పెద్దగా చెప్పేదేం లేదు. బైజెక్షన్ అంటే ఏంటంటే 1, 1 ఆన్‌టు అయితే ఆటోమేటిక్‌గా బైజెక్షన్ అయిపోతుందనమాట. బైజెక్షన్ అంటే ఏంటి? 1, 1 కావాలి. ఆన్‌టు కావాలి. ఈ 2 అయితే ఆటోమేటిక్‌గా బైజెక్షన్ అయిపోతుంది. ఇక్కడ బైజెక్షన్ కావాలి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అనే దానికొస్తే ఇలా ఉంటే మాత్రమే బైజెక్షన్ ఫార్మ్ అవ్వగలదు. ఏంటి మీనింగు? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్ బి ఇలా ఉంటేనే బైజెక్షన్ ఫార్మ్ అవ్వగలదు. అంతేనా? ఎందుకంటే 1, 1 అవ్వాలి. 1, 1 అంటే మీనింగ్ ఏంటి? ఇది. 1, 1 కావాలంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇలా ఉండాలి. ఆన్‌టు గావాలి. ఆన్‌టు గావాలంటే కండిషన్ ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇలా ఉండాలి. అంతేనా? ఈ 2 కావాలంటే ఈ రెండిటికి కామన్‌గా ఉండేంటిది? ఇదే గదా! ఇలా అన్నమాట. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. 1, 1 ఆన్‌టు గావాలంటే అవ్వాలి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ డొమైన్, కోడొమైన్ ఈక్వల్ అవ్వాలి. ఇది ఆన్‌టు బైజెక్షన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టాంట్ ఫంక్షన్. కాన్స్టాంట్ ఫంక్షన్ అంటే ఏంటిది? కాన్స్టాంట్ ఫంక్షన్. కాన్స్టాంట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఎఫ్ అనేది ఏ టు బి ఒక ఫంక్షన్ అయితే దాన్ని కాన్స్టాంట్ ఫంక్షన్ అనాలి అంటే ఏంటి మీనింగ్ అంటే ఎఫ్ కంటైన్స్ వన్ అండ్ ఓన్లీ వన్ ఎలిమెంట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే కాన్స్టాంట్ ఫంక్షన్ ఏ టు బి ఏ బి సి డి 1 2 3 4 ఇలా ఉందనుకున్నాం. కాన్స్టాంట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఏ యొక్క ఇమేజ్ 2ని, బి యొక్క ఇమేజ్ 2ని, సి యొక్క ఇమేజ్ 2ని, డి యొక్క ఇమేజ్ 2నే ఇలా ఉండాలి. దీన్నే కాన్స్టాంట్ ఫంక్షన్ అంటారు. ఇంత పెద్ద డెఫినేషన్‌కి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ దేర్ ఎగ్జిస్ట్ one and only one the one element in set B. సెట్ బి. అంటే దీని మీనింగ్ ఏంటిది? ఇప్పుడు వీటన్నిటికి ఇమేజ్ ఏమవుతది? 2నే అవుతదనమాట. ఇది కాన్స్టెంట్ ఎలిమెంట్ సి అనుకుంటాం. దాన్ని కాన్స్టెంట్. దీంట్లో ఉన్న ఫర్ ఆల్ ప్రతి ఎలిమెంట్‌కి దేర్ ఎగ్జిస్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇన్ సెట్ బి. ప్రతి ఎలిమెంట్‌కి ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఇమేజ్‌గా ఎగ్జిస్ట్ అయితే దాన్ని కాన్స్టాంట్ ఫంక్షన్ అంటారనమాట. ఓకేనా? ఇది కాన్స్టాంట్ ఫంక్షన్ గురించి. ఇప్పుడు
ఏకి ఇమేజ్ 2నే, బికి ఇమేజ్ 2నే, సికి ఇమేజ్ 2నే, డికి ఇమేజ్ 2నే. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా వాటి యొక్క ఇమేజ్ మాత్రం 2నే. అంటే 2 అంటే 2 కాదు, కాన్స్టెంట్ ఫంక్షన్, కాన్స్టెంట్ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఫర్ ఆల్ ప్రతి ఎలిమెంట్‌కి ఒక్కటే ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఏంటి అంటే ఏ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, ఎఫ్ అనేది ఏ టు ఏ ఫంక్షన్ అన్నమాట. డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఫంక్షన్. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇలాగనమాట. ఏ అనేది ఒక సెట్ 1 2 3 4 1 2 3 4 ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది బై సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ 1 అనే ఎలిమెంట్‌కి ఇట్ సెల్ఫ్ ఇమేజ్ అవ్వాలి. 2 అనే ఎలిమెంట్స్‌కి ఇట్ సెల్ఫ్ ఇమేజ్ అవుతది. 3 అనే ఎలిమెంట్‌కి 3, 4 అనే ఎలిమెంట్ అంటే దానికదే ఇమేజెస్ అయితే దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటారనమాట. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఇట్లా డినోట్ చేస్తాం. ఏమంటున్నాడు? ఏ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్టు. ఫంక్షన్ అనేది ఎలా ఉండాలి? దానికది మాత్రమే. ఐడెంటిటీ ఫంక్షన్ ఫార్మ్ అవ్వాలి అంటే దానికదే ఇది డొమైను ఏ అవుతుంది. కోడొమైను ఏనే అవుతుంది. అదే సెట్ సేమ్ సెట్టే డొమైన్ అవుతుంది. కోడొమైన్ అవుతుంది. అలాంటి మాత్రమే మనం ఐడెంటిటీ ఫంక్షన్‌ను ఫార్మ్ చేయగలం. ఎలాగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవ్వాలి. ఈ ఎలిమెంట్‌కి ఇమేజ్ ఏమవ్వాలి? ఇదే అవ్వాలి. ఈ ఎలిమెంట్‌కి ఇమేజ్ ఏమవ్వాలి? ఇదే అవ్వాలి. అదే చెప్తున్నాడు. ఎక్స్ అనే ఎలిమెంట్‌కి ఇమేజ్ ఏమవ్వాలి? దానికి అదే అవ్వాలి అని. అలాగా ఫర్ ఆల్ ఏ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్స్‌కి వాటికదే ఇమేజ్ అవ్వాలి. 1కి ఒకటే అవ్వాలి, 2కి రెండే అవ్వాలి, 3కి మూడే. అదే అక్కడ చెప్తున్నాడనమాట. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటిదంటే దానికదే ఇమేజ్ అవ్వాలి. ఇట్ సెల్ఫ్ ఇమేజెస్ ఏర్పడాలి అని చెప్తున్నాడనమాట. ఐడెంటిటీ ఫంక్షన్ ఫార్మ్ అవ్వాలి అంటే ఇక్కడ ఏ సెట్ ఏ అయితే సెట్ ఏనే. ఇక్కడ చూడండి. ఏ, బి 1 2 3 4 1 2 3 4 5 అని తీసుకుందాం. దీనికిది, దీనికిది. ఇది ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అయితే అవుతుంది. కానీ ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుందంటే కాదు. ఎందుకంటే ఐడెంటిటీ ఫంక్షన్ కావాలి అంటే ఏకి ఏనే ఇదవ్వాలి. ఏకి ఏ అనేదే డొమైన్‌లో ఉండాలి. సెట్ బి ఏ అనేదే కోడొమైన్‌లో గూడా ఉండాలి. ఇక్కడ చూడండి దానికదే ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయినాయి గానీ, ఇది వేరే సెట్ అనమాట. ఇక్కడ 5 అనే ఎలిమెంట్ ఒకటుంది. అంటే ఇది వేరే సెట్టు. ఏ అనే సెట్ గాదిది. ఏ అనే సెట్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? ఇలా ఉండాలి. అప్పుడు మాత్రమే ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుంది. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటి అంటే దానికదే ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ అనే సెట్‌లో ఉన్న ఎలిమెంట్‌కి మళ్ళీ ఏ అనే సెట్‌లో ఉన్న ఎలిమెంట్సే ఇమేజెస్‌గా మారాలి. అదనమాట. ఇట్‌సెల్ఫ్ ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయితే మాత్రమే అది ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? ఇవి.